హాయ్ అండి, వెల్కమ్ టు ఐఎంఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు చూస్తున్న ఈ ల్యాండ్ వచ్చేసి ఎకరా 7 సెంట్లు తార్ రోడ్డుకి అనుకూలంగా ఉన్నది. బిట్ వచ్చేసి కనగిరి ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో టౌన్కి, తార్ రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరం ఇది. దీంట్లో అయితే బోర్ అయితే ఏం లేదు, మెట్ట భూమి, సెటిల్మెంట్ భూమి వచ్చేసి సాగు భూమి. ఈ భూమి నేను ఎందుకు కొనాలి అనే వాళ్ళకి నేను డీటెయిల్స్ చెప్తాను. దీంట్లో ఏమేమి పంటలు వేసుకోవచ్చు అనే వాళ్ళకి, భూమిలో ఏమేమి పంటలు వేసుకోవచ్చు అంటే, మెట్ట భూమి అయితే కంది, మినుము, నువ్వులు, బొబ్బర్లు, పచ్చెనగ, ఈ పంటలు వేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగా పండుతాయి, మీకు వాటి వల్ల చాలా లాభం వస్తుంది. నేను లేదు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు భూమి కదిలికూడదు అనుకునే వాళ్ళకి జామాయిలు, టేకి, చందనము, అదర్ ఇంకా ఉన్నాయి, ఇటు వరకు వేసుకోవచ్చండి. లేదు మేము బోర్ వేసుకుంటే దీంట్లో చక్కగా వరి నాటుకోవచ్చు, కూరగాయలు పండించుకోవచ్చు, సొద్ద, జొన్న, పుచ్చకాయ, అన్ని పంటలు వేసుకోవచ్చు అండి. దీనిలో వాటర్ ఉంటే బోర్ వేసుకుంటే ఏ పంట వేసుకున్నా కానీ, జున్ను గిడ్డ వేసుకొని ఎవరికైనా కౌలుకి ఇచ్చినా కానీ మీకు ప్రతి సంవత్సరము 10 నుంచి 15 వేలు ఈజీ వస్తుంది. ఎంత ఆదాయం అంటే అంత ఆదాయం. భూమిని కొనుక్కుంటే చిరకాలం మీతో ఉంటుంది, తరతరాలు మీ కాడే ఉంటుంది. ఏరియా మటుకు డెవలప్మెంట్ ఏరియాలో ఉంది. ఒక 5 సంవత్సరాల్లో మంచి డెవలప్మెంట్ ఏరియా మటుకు అయితే వచ్చేసి ఇది మొత్తం టౌన్గా మారే అవకాశం కూడా ఉంది. చూసుకోవచ్చు, తార్ రోడ్డు, టాటర్లు, కార్లు, బైకులు, అన్ని బండ్లు వస్తాయండి దీనికి. దోవలోకి వెళ్ళి చూపిస్తాం మీకు. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో చూస్తున్నారు కదా, అక్కడ పాఠశాల ఉంది, గురుకుల పాఠశాల. అక్కడే తార్ రోడ్డు కూడా వచ్చేసి మెయిన్ రోడ్డు. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 25 లక్షలు చెప్తున్నారు. జెన్యున్గా ఎవరైనా తీసుకుంటాను అంటే తీసుకోనండి, మేము రేట్ తగ్గిస్తామని చెప్పారు. మనకైతే జెన్యున్గా తీసుకొని వస్తే వాళ్ళు చూసుకొని వాళ్ళకి నచ్చితే రేట్ మాట్లాడదామని చెప్పారు. ఏం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, తీసుకునే వాళ్ళు ఉంటే రేట్ మాట్లాడుకుందాం. ఓకే అండి, బాయ్.